నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. జోగి రమేష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ తో పాటు మరొక ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అర్లీ మార్నింగ్ నుంచి జోగి రమేష్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత మనం చూస్తున్నాం. పోలీసులు అక్కడికి చేరుకోవడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం, ఆయన ఇంటి బయట చాలాసేపు వెయిట్ చేసి చూడడం మనం చూసాం. మన స్క్రీన్లో చూస్తున్నాం. జోగి రమేష్ను అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా మనం చూడొచ్చు. వ్యాన్లోకి ఎక్కించుకున్నారు. అక్కడ అదిగో మనం చూస్తున్నాం. జోగి రమేష్ మాట్లాడే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం. ఈ లిక్కర్ స్కామ్కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేయడం, చంద్రబాబుని లోకేష్ని కూడా వచ్చి ప్రమాణం చేయమని చెప్పి అడగడం, ఈ మొత్తం పొలిటికల్ డ్రామాగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అంతా కూడా వైసీపీ సమయం నుంచి జరుగుతున్నదే, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందని టీడీపీ అంటుంటే, లేదు టీడీపీ నాయకులు ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారంటూ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఈరోజు ఉదయం పోలీసులు చేరుకోవడం, ఆయనకు నోటీసులు ఇవ్వడానికి అక్కడికి చేరుకున్నామని చెప్పడం, ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. జోగి రమేష్తో పాటు మరొక ముగ్గురు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా జోగి రమేష్ అనుచరులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఆయన మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. జోగి రమేష్ కు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సెర్చ్ వారెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవి నేను ఒకసారి చదివి వినిపించబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం. కృష్ణమోహన్, అక్కడ ఉద్రిక్త పరిస్థితి మనకు కనిపిస్తోంది. జోగి రమేష్ అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఎక్కడికి ఆయన తీసుకుపోబోతున్నారు, ఏం జరగబోతోంది నెక్స్ట్? ఒకటి, జోగి రమేష్ అరెస్టే కాకుండా తన సోదరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరిని విజయవాడలోని ఏలూరు రోడ్ లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకుపోతారనేది ఒక సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతానికి ప్రాపర్ గా ఎక్కడికి అనేది ఇంకా పూర్తిగా చెప్పలేదు. అంటే ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు, జోగి రమేష్ అరెస్టు వెనకాల జరుగుతున్న వ్యవహారం మీద కొంత సీరియస్ గా వ్యవహారం మీద వైసీపీ కూడా క్యాడర్ కూడా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగానే కావాలనే మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. బట్ వ్యవహారంలో దాసరి రామును కూడా అరెస్ట్ చేయడం, తర్వాత అతని అనుచరుడు, ఇంకొక అనుచరుడు ఉన్నాడు, అతను కూడా ఎక్సైజ్ పోలీసులు, అతని పేరు కూడా రాముయే, దాసరి రాము, తర్వాత ఇంకొక రాము, ఇద్దరిని కూడా ఇక్కడికి అరెస్ట్ చేసి వెళ్తున్నారు. జోగి బ్రదర్ రామును కూడా తీసుకుని వెళ్ళి ఏలూరు రోడ్ లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఒకసారి ఇదే మరి అక్కడి నుంచి విచారించి మరి అక్కడి నుంచి వెనక్కి పంపుతారా, లేదు కోర్టుకి పెట్టే ముందు ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెడతారా అనే అంశం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు వరకు మనకి అందుతున్న సమాచారం అయితే కొంత ఇప్పటికే అతన్ని తీసుకువెళ్లే ప్రయత్నంలో కొంత ఇబ్బంది జరిగింది. కొంత అక్కడ వాదనలు జరిగే తర్వాత పోలీసు వాళ్ళకి, తర్వాత కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. కొంత అరెస్టు చేయడం వెనకాల ఉద్దేశపూర్వకమైన ఇవి ఉన్నాయని చెప్పి మాట్లాడిన ప్రయత్నం చేశారు. బట్ అయినా పోలీసులు అయితే ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నందు మోస్ట్లీ ఇంకొక 5-10 నిమిషాల్లో ఏదైతే ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే ఇప్పటికే ఈ అరెస్ట్ను ఇప్పుడు ఆ టెంపుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఏదో డైవర్ట్ చేయడానికి అన్నట్లుగా
కొంతమంది మాట్లాడుతున్నారు. మరోవైపు పొలిటికల్గా ఇప్పుడు మరింత రప్చర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా కృష్ణమోహన్. ఇప్పటికే వైసీపీ టీడీపీ మధ్యలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి గొడవ జరుగుతుంది. అప్పుడు మీరు చేశారు, అప్పటి నుంచి ఇప్పటికీ వైసీపీనే కొనసాగిస్తుందని టీడీపీ అంటుంది. లేదు, టీడీపీ వాళ్ళు ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నారని వైసీపీ అంటున్నారు. సో పొలిటికల్గా ఎలా టర్న్ అవ్వబోతుంది, మనం ఎలా ఈ విషయంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఏం జరగబోతుంది అంటారు? ఇది ముందుగా ఎక్స్పెక్ట్ చేసిందే కదా. అంటే ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉండబోతుంది అనేది మాక్సిమం అందరికీ తెలిసిందే. అయితే ఎంతవరకు ఎంత దూరం వెళ్తుంది ఈ అరెస్టు అనేది కూడా చూడాలి. ఎంత సీరియస్నెస్ ఈ అరెస్ట్ లో ఉంది, కేసు ఏ విధంగా సాక్ష్యాలు ఉన్నాయి. అంటే జోగి రమేష్ ఈ నకిలీ మద్యం తయారు చేయించాడు అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఆధారంగా చెప్తే కానీ విచారణలో అది ఎంతవరకు నిలబడుతుంది, ఆ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ కావచ్చు లేకపోతే ఇతర అంశాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ అరెస్టు వెనకాల వీళ్ళ తరఫున లాయర్లు, వాళ్ళ తరఫున లాయర్లు అందరూ చేర్చుకుంటారు. వాళ్ళ వాదనలు ఉంటాయి. కాకపోతే రిమాండ్ ఇస్తారేమో. బహుశా రిమాండ్ ఈ రోజు కానీ ఇస్తే దాదాపుగా ఒక 14 రోజులు ఫస్ట్ రిమాండ్ ఇచ్చినా ఫర్దర్ గా ఆ రిమాండ్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పటికే మనం కానీ చూసుకుంటే మద్యం కేసులో వైకాపా నేతలు దాదాపుగా 3 నెలల నుంచి జైల్లోనే ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంకా బెయిల్ కూడా, కొంతమందికి బెయిల్ వచ్చినా 3 నెలలు దాటి 4వ నెలకు కూడా ఎంటర్ అయినా కూడా వాళ్ళకి ఇంకా బెయిల్ రాలేదు. మరి అటువంటి సిచ్యువేషన్ జోగి రమేష్ ఎదుర్కోవాల్సి ఉంటుందా, అటువంటి సిచ్యువేషన్ ఉందా అనేది కొంతగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ జోగి అరెస్ట్ తో పొలిటికల్ ఇప్పుడు విచారణ చేస్తున్న టీం దగ్గర ఆయన A1 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్ప ఇంకేదైనా ఎవిడెన్స్ ఉందని మనం భావించవచ్చా అరెస్ట్ కి సంబంధించి? జనార్దన్ రావు స్టేట్మెంట్ కాకుండా మనం ఇప్పుడు చూడాల్సింది కూడా అదే. పోలీసులు చుట్టూ దానికి మించి ఏదైనా ఎవిడెన్స్ ని సంపాదించిందా? జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని వేసుకుని ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. బట్ ఫర్దర్ గా సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి గవర్నమెంట్, సిట్ దీన్ని ఎంత దూరం తీసుకెళ్ళింది, సిట్ ఎలా వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా, ఎవరెవరు పాత్ర ఉంది దీంట్లో అనే ఎవిడెన్స్ ఏదైనా ఉందా, ఆ సమాచారాన్ని సేకరించారా లేదా అనేది ఇప్పుడు విచారణలో ఇప్పుడు తీసుకుని వచ్చి ఎక్సైజ్ కూడా కొంత విచారణ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఆహారంలో ఏంటి, మీకు దానికి సంబంధాలు ఏంటి, కొంత తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ ఈ యాంగిల్లో మనం మాత్రం ఖచ్చితంగా ఎక్సైజ్ దగ్గర కొంత బెటర్ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కొంత సమాచారం అయితే ఉంది. మరి ఏ విధంగా దాన్ని చూస్తారు, ఏ విధంగా ఫైల్ చేస్తారు అనేది చూడాలి. కానీ కాకపోతే కొంత సమాచారం సేకరించారనే ఒక సమాచారం అయితే పక్కా కనపడుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జోగి రమేష్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? విచారించబోతున్నారు. విచారణ కోసం ఖచ్చితంగా ఆ కోర్టును కోరేటువంటి అవకాశం ఉంది, సమయం కోరేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి రాజకీయంగా కూడా ఇది చాలా గందరగోళాన్ని సృష్టించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జోగి రమేష్ ఇప్పటికే ప్రామిస్ చేయడం మనం చూసాం. అంటే టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడాన్ని మనం చూసాం. లేదు, నా తప్పేం లేదు, నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరి చంద్రబాబు కానీ లేదంటే లోకేష్ కానీ వచ్చి ప్రమాణం చేస్తారా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినటువంటి తీరు మనం చూస్తున్నాం. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మరొక 3గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఆయన అనుచరులను. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఖచ్చితంగా జోగి రమేష్ అరెస్ట్ అనేది రాజకీయ కుట్ర అంటూ వైసీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. బీసీలంటే ఎందుకు నీకు అంత కడుపు మంట అంటూ నారా చంద్రబాబు నాయుడు అంటూ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. మరోవైపు నేను సర్చ్ వారెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఉదయం నుంచి ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరు చూశారు. ఆ తర్వాత ఆయనకి నోటీసులు ఇవ్వడం, సర్చ్ వారెంట్ మా దగ్గర ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళడం, ఆయన్ని అరెస్ట్ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆయనతో పాటు ఆయన సోదరుణ్ణి అలాగే మరొక 3గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, కేవలం జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే అరెస్ట్ చేశారా, లేకపోతే నిజంగా ఏదైనా ఆధారం ఉందా? ఇది చాలా కీలకంగా మారింది. ఆధారాన్ని సమకూర్చుకున్న తర్వాత అరెస్ట్ చేశారా, లేకపోతే కేవలం స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాన్ని ఇక సంపాదించబోతున్నారా?
ఆయన కేవలం ఆ పేరు వచ్చింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రశ్నించబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు సెర్చ్ వారెంట్ సంబంధించినటువంటి కాపీని కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి మీరు చూడొచ్చు. I have reasonable grounds to believe that the involved property in the question, which was obtained by the accused through fraudulent means, is currently located at their residence. The address of the accused dwelling is అంటూ అక్కడ నంబరు, ఇంటి నంబరు, ఆ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. A search of permission is required to recover the involved property and gather evidence related to the crime. అంటే అక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవిడెన్స్ని మేము గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ దానికి సంబంధించి సెర్చ్ వారెంట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పేరుతో వచ్చినటువంటి సెర్చ్ వారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం జోగి రమేష్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న సందర్భంలో అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, చాలా మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఆయన అరెస్ట్ని నిరసిస్తున్నారు. ఆయన అరెస్ట్ చేయడం తప్పు, చేయొద్దు అంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వారందరినీ కంట్రోల్ చేసి జోగి రమేష్ అక్కడి నుంచి తీసుకువెళ్లారు. నెక్స్ట్ లీగల్గా ఏం ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి, ఖచ్చితంగా విచారణకు ఆయన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరేటువంటి అవకాశం క్లియర్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే వాదన పోలీసుల నుంచి వినిపిస్తుంది. సహజంగా ఇది రెగ్యులర్గా ఉండేటువంటి ప్రాసెసే. ఏదో కేసులో అనుమానితులను అరెస్ట్ చేయడం, వాళ్ళు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి అడగడం, ఆ తర్వాత కోర్టుకి ఆయన మరి ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి బలమైనటువంటి సాక్ష్యాన్ని ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. చిన్న సాక్ష్యం అయినా చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఏదో ఒకటి చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఏవన్నీ ఎలాగో స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ చూపించి ఆయన కస్టడీ కోరి అక్కడ విచారణ చేసేటువంటి పరిస్థితి ఉండబోతుంది. సో ఇది నెక్స్ట్ ఉండేటువంటి రెగ్యులర్ ప్రాసెస్, ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి రెగ్యులర్ ప్రాసెస్. మరి ఈలోపు మరి జోగి రమేష్ తరపున కానీ వైసీపీ పార్టీ తరపున కానీ లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలా ఈ విషయాన్ని ఎదుర్కొనబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేస్తారన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి ఉన్నాయి, చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయనేమో నాకు సంబంధం లేదు, నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాను. అదిగో మనం చూస్తున్నాం. ఆయనకి సర్చ్ వారెంట్తో వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆయనతో సంతకాలు తీసుకుంటున్నారు, మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ అరెస్ట్ జరిగినటువంటి తీరు మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జోగి రమేష్ని మరి నెక్స్ట్ ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారు, ఎలా ఉండబోతున్నాయి ప్రొసీడింగ్స్ అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.